ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? చిలుక. ఆహా, శ్రీరామచంద్రుడు రాముడు ఎవరిదైతే ఈసారి కళ్యాణం జరుగుతుందో సాక్షాత్తంగా శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళకి భర్తకి మీరు ప్రేమగా చూసుకుంటారు, మీకు భర్త ప్రేమగా చూసుకుంటారు. ఒకటే మాట మీద నడుస్తారు, చాలా ప్రేమతో నడుస్తారు. కానీ కళ్యాణం గురించి చాలా ఆలోచిస్తున్నారు మీ ఇంటి లోపల. ఈసారి తప్పనిసరి 100కు 100 పాళ్ళు ఈసారి కళ్యాణం జరుగుతుంది, తప్పనిసరి జరుగుతుంది. మంచి వరుడు దొరుకుతాడు, మంచి భర్త దొరుకుతాడు. ఒక భర్తకి ఒక మంచి భార్య దొరుకుతుంది. చాలా ప్రేమతోనే ఉంటారు. మీరు ఒకటే మాట మీద నడుస్తారు, చాలా ఐకమత్యంగా నడుస్తారు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము జ్ఞానము, తెలివి చాలా బాగుంది. కానీ ఒకరికి బుద్ధి చెప్తారు, బురదల పడతారు, మంచి మాట చెప్తారు, చెడు మాట వింటారు. ఒకటంటే ఒకటి మీరు అనేది ఒకటి, ఎదుటి మనిషి ఇంకొక రకంగా మాట్లాడతాడు. మీ మాటకి మాట సూటిగా తీసుకురారు. నీకు అనవసరంగా కోపం తెప్పిస్తారు, అనవసరంగా మాట మాట్లాడతారు. మీ ఇంటి లోపల కూడా చాలా పెద్ద కిరికిరి. ఒకరి మాట ఒకరు పడవస్తలేదు. నీదెంత అంటే నీదెంత, నీదంటే నీదెంత. మాట మీకు పడదు. ఏదన్నా మాట వచ్చిందంటే, చెడు మాట వచ్చిందంటే మీరు భయపడకుండా మాట్లాడతారు. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంటి లోపల ఒకరి మాట ఒకరు పడవస్తలేదు. లొల్లి జగడా లపడా చాలా చెడ్డగా నడుస్తుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. మీరు ఎంతో ఐకమత్యంగా మన ఇంటి లోపల ఉన్నవాళ్ళం, చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, రాజాలేక నడవాలి. నలుగురు ఎట్లా నడుస్తుందో మనం కూడా అట్లా నడవాలని చాలా ఆలోచిస్తుండే, కానీ జరుగుతలేదు. ఆ భద్రాది వాసుడి దగ్గర పోయి దర్శనం చేసుకొని రావాలి. ఇల్లు కట్టాలనుకున్నారు, అది గుడక. పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు, అది గుడక. మళ్ళీ ఒక మెట్టు దాటాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా పై మెట్టు ఎక్కుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు నీ బంధు నీ బలగం ఎవరు కారు. కొన్ని రోజులు అవుతుంది అప్పుల మునిగి తేలిండ్రు, అప్పు భయంలో చాలా నడుస్తుండ్రు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండ్రంటే నెత్తి మీద కొంచెం బరువు ఉంది, అప్పు చాలా చెడ్డగా ఉంది, ఇంట్లో బరకత్ ఉండకపోవడం, మనసు శాంతం ఉండకపోవడం. ఏమాయరా ఎట్లాయరా, అసలు మేము పైకి వస్తామా లేదా, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనకు అనుకున్నట్టు అవుతుందా కాదనుకుంటున్నారు. కానీ దానికి కొంచెం టైం ఉందండి. అంటే మంచి జరిగే యోగమైతే ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మీరు అందరితో కలిసి ఉంటారు. పిల్లలు, పెద్దలు, ముసలులు, వయసులో అందరితోనే మీరు కలిసి ఉంటారు. ఎవరికన్నా సమయం పడితే నీ కంటి ముందల తొందరగా ఉరుకులాడతారు. ఎవరికన్నా ఆపద వస్తే అరే నీకు ఆపద వచ్చింది కదరమని చేతనైన కాడికి డబ్బు చేస్తారు, లేకపోతే చేతనైన కాడికి ఎంటపోయినా మీరు సాయం చేస్తారు. అంతే తప్ప మీరు కళ్ళారా చూసుకుంటూ ఉండరు. వాళ్ళ ఏదో బాధపడుతుంటే చూసుకుంటూ అయితే మీరు ఉండరు, వెళ్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అది చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం చేతు లోపల హస్తరేఖ, పైసా ఆగడం లేదు. కానీ ఎటు వచ్చింది అటే. ఎవరికైనా నమ్మి 10 రూపాయలు ఇచ్చినా అది కూడా తిరిగి రాదు. మీకు కొంచెం కోపం ఎక్కువ వచ్చిందంటే, కోపం ఏమన్నా కానీ, అటన్నా కానీ, ఎటన్నా కానీ, ఎట్లన్నా కానీ పోయిందంటే కోపం, బస్ నిదానంగా ఉంటారు. మీ అదృష్ట ప్రాప్తి లోపల మళ్ళొకటి ఏముందంటే మాత్రం కాలకంటగా దరిద్రం సతాయిచ్చింది కదా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు లెక్కేది ఉంది. ఇంటి లోపల మీరు జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, వ్యాపారమైనా కానీ మీకు మంచి జరుగుతుంది. వ్యవసాయంలో కూడా చాలా మంచి జరుగుతుంది. వ్యవసాయంలో కూడా అంత కరెక్ట్ లేదు, ఏదో అంత ఇంతో సమాలిస్తుండ్రు. ఏదో భగవంతుడా, మా పెద్దలు కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు, భూతల్లికి నమ్మేమి నడిచిన వాళ్ళు, మనం కూడా అలాగే నడుస్తున్నాం. మనది అనుకున్నట్టు కావాలి పరమాత్మ అనుకుంటున్నారు. కానీ అనుకున్నట్టు మీకు పక్క జరుగుతుంది. తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే పని అనుకుంటున్నారో తొందర పడకుండా నిదానం చేయండి. ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలు ఇద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి, బేస్ గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపుజ ఫలము 6, అవమానం 6. అంటే చూశారా, ఆదాయం 14, యాయం 11,
రాజభుజ ఫలం 5, అవమానం 6. అంటే శని 6, గురు 14. గురుబలం చాలా బాగుంది. ఏ పని కూడా చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, నష్టం కష్టం అంతా పక్కకు జరిగిపోతుంది. మళ్ళీ నీకేమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం